వెల్కమ్ టు వన్ డే న్యూస్. నేను మీ రాజ్ కుమార్. ఇవాళైతే మన స్టూడియోకు మున్నూరు కాపం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అయితే వచ్చిండు. అన్న అయితే ఎవరో కాదు, సర్దార్ పుట్టం పురుషోత్తం రావన్న. ఇలా మొన్న రానున్న వాళ్ళ ఎన్నికలలో గెలిచి మన దగ్గరకు వచ్చిండు. అసలు ఆ మున్నూరు సంఘం ఉద్దేశం ఏంది, అసలు వాళ్ళకి ఏం కావాలి, అసలు ఎంతమంది ఉర్రు, ఎంతమంది ఓట్లు ఏర్పడ్డాయి, రానున్న రోజులలో భవిష్యత్ కార్యాచరణ ఏందో అడిగైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న కంగ్రాట్స్ అన్న, గెలిచినందుకు ఎంతమంది పోటీలలో మంచిగా జరిగిన ఎన్నికలు ఇట్లా ఎట్లా అనిపించింది అన్న ఈ పోటీ పెట్టడం? అంటే ఫస్ట్ సార్ అని ఏం కాదు, జనరల్గా ఏంటంటే సంఘాలలో ఎన్నికల వాతావరణం పెట్టి కులాన్ని మన ద్వేషాలు వస్తాయి కాబట్టి ఎన్నికలు జరగకుండా ప్రయత్నం చేస్తాము. కానీ మొన్న మేము జరిగిన ఎన్నికలు కూడా పారదర్శకంగా మరి అందరిని ఒప్పించి మెప్పించి ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలు జరిగినాక కూడా మేము ఎక్కడ కూడా ద్వేషభావంతోనే లేకుండా ఎవరైతే మాతో పోటీ చేసి పరాజయం పొందిన వ్యక్తిని కూడా మళ్ళీ కలుపుకోవడానికి సంఘంకు ఆహ్వానించడం జరిగింది. అయితే మీ ఉద్దేశం ఏంటంటే, నేను అక్కడికి అంటే విన్న క్రమంలో ఏంటంటే, ఈసారి మున్నూరు కాపు ఏదైతే ఉన్నదో ఒకటే ఎన్నికలు ఉండొద్దు, ఎక్కడ సంఘాలు ఉండొద్దు, ఒకటే సంఘం ఒకటే మున్నూరు కాపు అన్న దాని మీద నినాదం తెచ్చి మంచిగా భారీ ఎత్తున పెట్టిరన్న ఎన్నికలు. ఎట్లా అనిపించింది నీకు ఈసారి మీ ఊళ్ళతో? ఈసారి కాదు, అంటే ఇది గతంలో చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఒక 4-5 సంవత్సరాల క్రితమే మొత్తం రాజకీయ ఉద్దండులైన మున్నూరు కాపు మొత్తం పెద్దలంతా కూర్చొని చాలా సంఘాలు ఉన్నాయి, ప్రభుత్వాన్ని ఏదైనా మనం అడగాలంటే ఇబ్బంది అవుతున్నాయి, ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఏ సంఘం ప్రతినిధి అనే పరిస్థితి వస్తుంది అని చాలామంది పెద్దలు, జోగు రామన్న గారు మంత్రి ఉన్నప్పుడు, అదేవిధంగా కేశవరావు గారు కావచ్చు, గంగుల కమలాకర్ గారు కావచ్చు, మరి ఆ తర్వాత నేతి విద్యాసాగర్ రావు కావచ్చు, చాలా మంది, అంటే మొత్తం వద్దిరాజు రవిచంద్ర, వీళ్ళంతా చాలా మంది పెద్దలు ఏంటంటే కూర్చొని మమ్మల్ని అడగడం జరిగింది. అప్పుడు నేను తెలంగాణ మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నా, ఆ తర్వాత దేవయ్య గారని పటేల్ సంఘం అధ్యక్షుడిగా ఉంటే వాళ్ళు మేజర్ సంఘాలు పనిచేస్తున్నాయి, వీటిని జర కొద్దిగా కలిపి సంఘాలన్నీ కలుపుతామని ఆలోచనతో అన్నప్పుడు నేను తెల్ల పేపర్ మీద రాసిచ్చి నేను సంఘానికి మున్నూరు కాపు సంక్షేమం గురించి పాటుపడతాను. అదేవిధంగా అవతల వ్యక్తులు కూడా అన్నారు. ఒక కులం ఒకే సంఘం అప్పుడే ఏర్పడ్డది. దాని తర్వాత మేము గ్రామ స్థాయి నుంచి సంఘాలను ఏర్పాటు చేస్తూ మండల సంఘం నుంచి రాష్ట్ర సంఘాన్ని ఎన్నుకోవాలనుకున్నప్పుడు గత 3 సంవత్సరాల కింద దేవయ్య గారికి అవకాశం ఇచ్చి ఈ సంఘాన్ని నడపడం జరిగింది. ఆ విధంగా మేము అప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగానే మొన్న ఈ ఎన్నికలు. అయితే ఎంతమంది ఉన్నారు అన్న తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు? మేము మా లెక్క ప్రకారంగా జనాభా 30 నుంచి 40 లక్షలు అనుకుంటున్నాం. ఖచ్చితంగా 30 లక్షల మంది మున్నూరు కాపులు ఉంటారు. నార్త్ తెలంగాణలో ఎక్కువ ఉంటారు, సౌత్ తెలంగాణలో కొద్దిగా తక్కువ ఉంటారు. ప్రధాన డిమాండ్స్ ఏంది అసలు ఈ మున్నూరు కాపు ఏర్పాటు అయినాక? మీ దగ్గరికి ఏ సమస్యలు వచ్చినాయి, ఈ మీ కులానికి సంబంధించినవి? సమస్యలని జనరల్ గా ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించు ముందుకెళ్ళాలి. అయితే అందులో భాగంగా ముఖ్యంగా ఏంటంటే, ప్రధాన సమస్యలుగా ఈరోజు మేమెంతో మా వాటా ఇతర బీసీ కులాలను సబ్బండ కులాలను కలుపుకొని అందరి వాటా పొందుతూ అందులో మేము ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని ఇప్పుడు కోరుతాం. ఆ విధంగానే ముందుకు సాగుతాం. ఇతర బీసీ కులాలని ఎస్సీ ఎస్టీ బీసీ కులాలను కలుపుకొనే పోతాం. అయితే అందులో భాగంగా మాకు ఇమ్మీడియట్ ఈ మధ్యన సమస్యలు ఏర్పడుతున్న సమస్యలు ఏంటంటే, కులగణనలో అటు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కులగణన చేసినప్పుడు మా సంఖ్య మంచి స్థాయిలో ఉంది, మరి ఈసారి చేసినప్పుడు స్థాయి పడిపోయింది అనేది చాలా మదన పడుతున్నారు. మొత్తం మున్నూరు కాపులు అంతా మదన పడే దిశకు తక్కువ చూపించారు అని మదన పడుతున్నారు. దానికి ప్రత్యేకంగా మేమేమనుకుంటున్నాం అంటే, మా సర్వే మేమే చేసుకొని మా సర్వే ప్రతి ఫోన్ నెంబర్తో సహా ప్రతి సర్వే చేసి మా సర్వే రిపోర్ట్ను ప్రభుత్వానికి ఇవ్వాలనుకుంటున్నాం. దాని మీద ఒక కార్యాచరణ రాబోతుంది. అదేవిధంగా గతం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కానీ బిఫోర్ స్వాతంత్రంలో కూడా మున్నూరు కాపులు రాజకీయంగా ప్రముఖ పాత్రలో ఉన్నారు. ఎక్కడైనా కానీ అన్ని కులాలు కలుపుకొని, ఎందుకంటే మున్నూరు కాపులు సబ్బండ జాతికి రైతులుగా పంట మార్పిడి ఉన్నప్పుడు రైతు ఏదైతే కులం ఉందో ఇది అన్ని సబ్బండ జాతికి అనుసంధానంగా ఉండే కులం, అనుసంధానంగా కులం కాబట్టి మేము ఎప్పటికీ అందరి కులాలతో కలిసి మేము ఉన్నాము. ఈ ప్రభుత్వంలో మరి అవకాశం రాలే మంత్రి పదవి, మేము దాన్ని కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో కూడా మాతో పాటు ఇతర బీసీ కులాలకు కూడా
వారి దామాషా ప్రకారంగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలనే డిమాండ్ మేము ఈ మధ్యన మేము చాలా తీవ్రంగా ఆ డిమాండ్ ఒక కార్పొరేషన్ గిట్ట ఏర్పాటు చేయాలని చెప్పి అన్నారు కదా ముందు దానిపై. అయితే మాకు ఉన్న దాంట్లో మేము ఏమంటామంటే ఈ రోజు ప్రభుత్వాలలో కార్పొరేషన్లు కట్టితుడు చర్యనే ఉన్నాయి. ఆ కార్పొరేషన్ వచ్చి ఇంత ముందు కార్పొరేషన్లు పెట్టి ఇప్పుడు 17 కార్పొరేషన్లు ఆల్రెడీ బీసీ కులాలకు ఉన్నాయి. చారిటీ టాపర్స్ అసోసియేషన్ కానీ, పద్మశాలి వ్యూవర్స్ కోఆపరేటివ్ సొసైటీ కానీ, ఈ పంచదాయి లేదా కంచరి కమ్మరకు రకాలకు ఉన్నాయి, చాలా సొసైటీలు ఉన్నాయి. ఫండ్స్ అలొకేషన్ లేదు. మేమేమంటున్నాం అంటే కార్పొరేషన్ కట్టితుడు చర్య ఈ ప్రభుత్వం ప్రకటించింది, అది కూడా కోఆపరేటివ్ సొసైటీగా ప్రకటించింది, కార్పొరేషన్ గా మార్చుతామని ఆది శ్రీనివాస్ గారు మొన్న మాతో కలిసినప్పుడు చిట్ చాట్ లో చెప్పిండు. చాలా సంతోషం. కానీ కార్పొరేషన్ ఇచ్చి కట్టితుడు చర్య కాకుండా కార్పొరేషన్ నిధులు ఇచ్చే విధంగా ప్రభుత్వం చేయాలనేది మా డిమాండ్. అంటే రానున్న రోజులలో మీరు ఏ పార్టీలో ఉన్నా కానీ మున్నూరు కాపులు వాళ్ళకందరికీ మీరు సపోర్ట్ చేసే అవకాశం ఉందా, లేకపోతే ఏదైనా మీరు ఒక నిర్ణయం ఏమైనా తీసుకోగలుగుతారా? ఎన్ని రోజులు పార్టీలకు అతీతంగా మూస పద్ధతిలో సంఘాలు నడిచినాయి. అంటే కొంతమంది పార్టీలని సొంతంగా చూసే పరిస్థితి వచ్చింది. మేము మొన్న క్లియర్ గా మేము ఎన్నికైనప్పుడు అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. అన్ని పార్టీలకు ఎవరు ఏ పార్టీలో రాజీనామా చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, ప్రధాన కార్య జనరల్ సెక్రటరీ, వీళ్ళు ఏదైతే ఇతర పార్టీలకు రాజీనామా చేసి ఆ పార్టీలను కాకుండా అందరికి సమానంగా ఉంటూ ఒక పెద్దన్న పాత్ర కులంలో పోషించాలనేది ఆలోచన ఉంది. ఆ విధంగానే రాబోయే రోజులలో కులాన్ని ఐక్యపరుచుతూ కులం శాసిస్తే కొంత మార్పు ఇటువంటి జరిగే పరిస్థితి రావాలనేది మా ఉద్దేశం. దాంతోపాటు ఇతర కులాలను కూడా కలుపుకొని రాజ్యాధికారం పయనించాలనేది మా ముఖ్య ఉద్దేశం. అంటే మొన్న ఎంత పర్సెంట్ ఓటు పోలింగ్ అయినా ఎంతమంది ఓట్లు వేసిరన్నా? మాకు చాలా మంది అపోహ పడుతున్నారు ఏంటంటే 612 మండలాలు, ఆ తర్వాత 128 మున్సిపాలిటీలు, ఆ తర్వాత ఏదైతే మేయర్స్ ఉన్నాయో హైదరాబాద్ లాంటి డివిజన్స్ అంటారు, వీటి కార్పొరేటర్స్ అంటారు, అటువంటివి ఖమ్మం కావచ్చు, ఏదైతే అది కరీంనగర్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, రామగుండం కావచ్చు, ఇటువంటి డివిజన్స్ ఉంటాయి. అవి మొత్తం కలిపితే మాకు 1200 కౌన్సిల్ అంటారు. అంటే రాష్ట్ర కౌన్సిల్ మెంబర్స్ ఓట్లేస్తారు. అంటే గ్రామ స్థాయి నుంచి ఎన్నుకున్న వాళ్ళు ఒక స్థాయికి వస్తారు. ఎలక్ట్రల్ కాలేజ్ టైప్ లా రాష్ట్రపతిని ఎన్నుకోవాలంటే ఎలక్ట్రల్ కాలేజ్ ఎట్లుంటుందో మాది కూడా ఎలక్ట్రల్ కాలేజ్ అనేది మండల స్థాయి వరకు వచ్చిన వాళ్ళతో ఉంటది. అట్లా మాకు 1200 మంది, సుమారు 1200 మంది రాష్ట్ర ఓటర్స్ గా నమోదవుతారు. అంటే రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లు అవుతారు. అందులో మాకు మొన్న మేము 5వ తారీఖు రోజు జూన్ 5వ తారీఖు నోటిఫికేషన్ ఇచ్చి 15వ తారీఖు వరకు నమోదు చేసుకోమంటే 1100 చిల్లర నమోదైనాయి. 1100 చిల్లర నమోదులో 700 నుంచి 800 మధ్యన ఓట్లు పోలింగ్ అయింది. అంటే 73% పోలింగ్ అయింది. 73% పోలింగ్ అయింది. అందులో భారీ మెజార్టీతోనే నేను గెలవడం జరిగింది. ఎంత వచ్చినా మీకు 611 ఓట్లు వచ్చినాయి. చెల్లెని ఓట్లు కూడా ఉన్నాయి కొన్ని 15 చెల్లె. అంటే ఆ డబ్బాల కొట్ట కూడా పక్కకు కొడితే ఇక మేము 611 వచ్చిన కొలుచుడు ఎందుకని అంటే కొలవాలి. జనరల్ చేస్తే ఏ డబ్బాకి ఎంత దగ్గర ఉందని కొలవాలి. ఇక కొలిచే పరిస్థితి కల్పించాలి. కొట్టిండ్రు, కరెక్టే కొట్టిండ్రు. కొంత దూరం పడితే చేసిన కాడికి అంతెందుకని ఒప్పుకున్నాం. ఒక చిన్న పల్లెటూరులో పుట్టి సర్దార్ పుట్టం పురుషోత్తం రావన్న ఇవాళ మున్నూరు కాపు రాష్ట్ర సంఘానికి అధ్యక్షుడు గెలిచారు. అంటే ఒక్కసారి మీ గురించి తెలుసుకుందామన్నా. మీ సొంతం ఏ ఊరు, మీ తల్లిదండ్రులు ఎవరు, అసలు మీరు ఎంత ఊరు చదువుకున్నారు, ఎప్పుడు ఈ రాజకీయాల్లోకి వచ్చారు? నేను నిజంగా ఎప్పుడు చెప్తా ఉంటా, విప్లవాల కిల్ల నల్గొండ జిల్లా ముద్దు బిడ్డనని చెప్తా. ఎందుకంటే కాకలు తీరిన కమ్యూనిస్ట్ యోధులం కన్నా గడ్డ, ఆ గడ్డలో పుట్టిన కాబట్టి మాకు స్వతహాగా చిన్నప్పటి నుంచే నేను 1957లో పుట్టడం జరిగింది. కాబట్టి అప్పటికే ఇంకా ఆ కమ్యూనిస్ట్ భావజాలం అనేది గ్రామీణ ప్రాంతంలో ఉంది. నేను ఏదైతే పోచంపల్లి దగ్గర జూలూరు గ్రామంలో పుట్టిన, అది మేజర్ పిర్కా అంటారు దాన్ని. ఆ గ్రామంలో నేను 7వ తరగతి వరకు చదువుకున్నా. ఆ తర్వాత మా ఫ్యామిలీ హైదరాబాద్ కు, మా అన్నలు హైదరాబాద్ షిఫ్ట్ కావడంతో నేను ఇక్కడ కూడా చెప్తుంటా, హైదరాబాద్ కే మణికంఠహారంగా భాషిస్తున్నా, రంగారెడ్డి జిల్లాలో నివసిస్తున్నా అంట. హైదరాబాద్ కి మణికంఠహారంగా ఉంటుండే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. అక్కడ నివసిస్తూ నేను నిజంగా సామాన్య రైతు కుటుంబం మాది. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి నేను విద్యార్థి దశ నుండే వామపక్ష భావాల వైపు పోవడం జరిగింది. వామపక్షాలలోనే నేను ఎస్ఎఫ్ఐ మొత్తం భారతదేశంలో ఎస్ఎఫ్ఐ ఫస్ట్ ప్రారంభించినప్పుడు ఫస్ట్ యూనిట్ లో పనిచేసిన నేను ఆంధ్రప్రదేశ్ లో. సెకండ్ డివైఎఫ్ఐ లో పనిచేసిన. ఆ తర్వాత సిపిఎం లో యాక్సిల్ యూనిట్ వరకు ఉన్నా. ఆ తర్వాత నిజంగా ఈ కుల వ్యవస్థలకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మా మధ్యకాల ఓంకార్ గారు 5 సార్లు ఎమ్మెల్యే అయింది, మీకు తెలుసు. అటువంటి వ్యక్తి
కమ్యూనిస్టులలో కూడా కుల జాడ్యం ఉంది అవునుంది అనే దాంతో ఆయన వ్యతిరేకించి బయటికి వచ్చినప్పుడు మేమందరం కమ్యూనిస్ట్ నుంచి నేను కూడా ఆయన వెంబడే బయటకు వచ్చిన తర్వాత ఇక అప్పటికే నేను సరూర్ నగర్ గ్రామ పంచాయతీ మెంబర్ గెలిచిన 81లో గెలిచిన 81లో సరూర్ నగర్ గ్రామ పంచాయతీ మెంబర్ గెలిచిన కాబట్టి అప్పటికే తెలుగుదేశం ప్రారంభం అవుతుంటే నేను అటు పోతూ తెలుగుదేశంలో కూడా అటు పోతూ ఇటు కుల రాజకీయాలకు నేను 82లోనే ప్రవేశించిన కుల రాజకీయాలలో కుల సంఘంలో ప్రవేశించి కుల యాక్టివిటీస్ ఉన్నప్పటి నుంచి. ఓకే సూపర్. అంటే మీరు మార్కెట్ కమిటీ గడ్డి అన్నారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గిట్ట చేసిరు కదా? చేసిరు. అప్పుడు ఎప్పుడు అది ఏ ఇయర్లా? నేను ఉమ్మడి రాష్ట్రం చేయలేదు, ఎందుకంటే నేను ఉమ్మడి రాష్ట్రంలో నేను అత్యున్నత స్థాయిలో తెలుగుదేశం పార్టీలో కూడా నేను స్టేట్ స్పెషల్ అబ్జర్వర్ ఉండి చాలా అత్యున్నత స్థాయిలో తెలుగుదేశంలో పనిచేసిన. ఆ తర్వాత కొంత సుధీర్ కుమార్ గారు ఏదైతే మలక్పేట నిలబడ్డప్పుడు వారు చనిపోయిన సుధీర్ కుమార్ కీర్తిశేషులు వారు మాకు బంధువు అవుతాడు, వాళ్ళ పెద్ద కూతురే మా వదిన కాబట్టి ఖచ్చితంగా కొంత ఆయనకు వ్యక్తిగతంగా కూడా పనిచేయవలసి వస్తే కాంగ్రెస్ అనుకున్నారు. నేను పూర్తి స్థాయిలో కాంగ్రెస్ లేను. ఆ తర్వాత నేను టీఆర్ఎస్ వచ్చినప్పటి నుంచి నేను తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉన్నా. 1962 ఉద్యమంలో కూడా నేను విద్యార్థి దశలో చెట్టేసుకున్నప్పుడు కూడా నేను జై తెలంగాణ అప్పుడు స్లోగన్స్ చాలా భారీగా ఉంటుండే, ఇప్పుడు స్లోగన్స్ మారినాయి, అంటే దానికి స్థానం పట్టిన స్లోగన్స్. అటువంటి దగ్గరికి వెళ్ళి నేను మలిదేశ పోరాటంలో ఉండాలని ఆ జెండా చూస్తే ఒక పులకరింపు వస్తుంది. తెలంగాణ అనే పదానికి ఆ పులకరింపు ఉంది కాబట్టి నేను తెలంగాణ వైపు కేసీఆర్ గారు పెట్టినప్పుడు ఫౌండర్ మెంబర్స్లలో మేము కూడా ఒకరం. ఆయన వెంబడి 14 సంవత్సరాలు ప్రయాణం చేసి ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చిందో ప్రభుత్వం మొట్టమొదటి మార్కెట్ కమిటీ చైర్మన్ గా నేను తెలంగాణ ప్రభుత్వంలో చేయడం జరిగింది. ఇప్పుడు ఏ పార్టీ ఉన్నారన్న మీరు? ఇప్పుడు మొన్నటిదాకా కూడా నేను టిఆర్ఎస్ పార్టీలనే ఉంటుంది, కానీ మొన్న ఏదైతే ఈ కుల సంఘంలో పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకున్నాను కాబట్టి, అంతకుముందు బాధ్యతలు తక్కువ ఉండే కాబట్టి లేదు, ఇప్పుడు పూర్తి స్థాయి బాధ్యత తీసుకున్నా కాబట్టి నేను టోటల్గా అన్ని పార్టీల సమానంగా ఒక ఇండిపెండెంట్గా కుల అధ్యక్షుడిగానే పనిచేయడానికి ఇప్పుడు నాకు ఏ పార్టీ కూడా లేదు. ఒకే సంఘం ఒకే కులం అని చెప్పి ఉన్నారు కదా, ఇప్పుడు ఆ సంఘాన్ని ఎట్లా ముందు తీసుకెళ్తారు? అంటే జిల్లాల వైజ్గా ఏమైనా కమిటీలు వేస్తారా? మండలాల వైజ్గా, జిల్లాల వైజ్గా, గ్రామ స్థాయిలో గట్రా కమిటీలు వేస్తా అని చెప్పినారు. అవి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? మండలాల ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి, ఎందుకంటే నేను ఒక వామపక్షాల ఉద్యమాల నుంచి అక్కడ కొంత బోల్సిక్ విప్లవం కావచ్చు, పెద్ద అంటే రష్యా విప్లవం కావచ్చు, అటువంటి అమ్మ అనే గోరికి రాసిన నవలలు కావచ్చు, అటు భావజాలం ఉంది. ఆ భావజాలంతో మరి ఆ తర్వాత నేను తెలుగుదేశం కావచ్చు, ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇటు పద్ధతులు కూడా నేర్చుకున్నాం. అంటే ఇటు గాంధేయ పద్ధతితో పాటు విప్లవోద్యమాలను కూడా చదువుకున్న వ్యక్తిగా ఈ నాకు వచ్చిన అనుభవం, నేను ఇప్పుడు ఒక 69 సంవత్సరాలకు వచ్చిన కాబట్టి ఇప్పటి అనుభవాలని జోడించి కులాన్ని కూడా ఒక బాధ్యతాయుతమైన, ఒక చట్టపరమైన, ఒక సంఘటితమైన, ఐక్యమైన కులాన్ని తీర్చిదిద్దాలనే దాంట్లో భాగంగా గ్రామ సంఘాలనే మండల సంఘాలు రావాలి, మండల సంఘాలనే జిల్లా సంఘానికి వచ్చి ఐక్యం కావాలి, జిల్లా సంఘం రాష్ట్ర సంఘం కావాలి. వాళ్ళందరికీ మొన్ననే నేను అధ్యక్షుని 29 తారీఖు అయితే మొన్న మంగళవారం రోజు 15 తారీఖు రోజు ఒక రోజు శిక్షణ ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, అంటే ఓరియంటేషన్ కులాలలో కూడా ట్రైనింగ్స్ ఉంటాయా? ఒకరోజు శిక్షణా శిబిరం అంటే మనం పొలిటికల్ క్లాసెస్ చూసినాం, ఏంటి వామపక్షాలు పొలిటికల్ క్లాసెస్ కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళు కానీ పొలిటికల్ క్లాసెస్ చూసినాం. అటువంటి పొలిటికల్ క్లాసెస్ టైప్ లో మొన్న నేను 119 మంది కోఆర్డినేటర్లకు, 33 మంది జిల్లా అధ్యక్షులకు ట్రైనింగ్ చేయడం జరిగింది. వాళ్ళు మళ్ళా రిటర్న్ వెళ్ళిన తర్వాత నియోజకవర్గ కోఆర్డినేటర్లు అందరూ గ్రామ స్థాయికి వెళ్ళి గ్రామ స్థాయిలను కూడా కట్టి మండల స్థాయికి చేస్తారు. మండల స్థాయి అయిన తర్వాత మండల శిక్షణా శిబిరాలు జరుగుతాయి, మండల అధ్యక్షులకు శిక్షణా శిబిరాలు జరుగుతాయి. మన జిల్లా మండలాలు జరుగుతున్నప్పుడే జిల్లాలు ఆటోమేటిక్ ఇన్వాల్వ్ అయినట్టు. జిల్లా అనేది ఎక్కడ ఉండదు కదా, మండలం కలిస్తే జిల్లా అవుతుంది. అందుకని గ్రామాలు కలిస్తే మండలం అయిందంటే మండల శిక్షణ ఇస్తున్నామంటే ఆటోమేటిక్ గా జిల్లా నాయకులు అందరూ అంటుంటారు. అందుకని ఉమ్మడి మండల జిల్లా శిక్షణ చేసి వాళ్లకు మేజర్ మేము కలుపుకోబోతున్నాం. మొన్న నేను శిక్షణ శిబిరం జూలూరి గౌరీశంకర్ గారిని, అదేవిధంగా అల్లం నారాయణ కూడా పిలిచాం. అల్లం నారాయణ గారు కొద్దిగా ఆరోగ్యం బాగాలేక రాలే, జూలూరి గౌరీశంకర్ గారు వచ్చారు. అట్లా మేము ఏదో శిక్షణా శిబిరాలు గ్రామ స్థాయికి వెళ్ళి మండల స్థాయి చేస్తున్నప్పుడు ఇతర బీసీ కులాల ప్రముఖులను కూడా ఆహ్వానించి ఆ వేదిక మీద కూర్చోబెట్టి అనుసంధానం చేస్తాం. అంటే కులం అనేది ఒక వ్యవస్థ, సంఘం అనేది
అందరికీ కలిసింది. ఈ వ్యవస్థ సంఘంలో భాగం చేయాలి. ఈ కులాన్ని ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా కాకుండా సంఘపరమైన సామూహిక జీవనం అని చెప్పాలనే ఉద్దేశంతో ఇతర బీసీ కులాలను కూడా కలుపుకోపోయి ఎస్సీ ఎస్టీ బీసీ కులాలను కూడా కలుపుకొని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఓకే, మొత్తానికైతే పి అని చెప్పి పెన్ అని చెప్పి వాలంటీర్స్ గిట్ట మొన్న మంచిగా ఎన్నికైనప్పుడు గిట్ట మంచిగా పని చేసినారన్న వాళ్ళ గురించి ఎట్లా ఏమైనా చెప్పగలుగుతారా? పెన్ అంటే పటేల్స్ నెట్వర్క్ ఇంటర్ప్రెన్యూర్ నెట్వర్క్ అని వాళ్ళు ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆ మొత్తం కులాన్ని ఐక్యపరుస్తూ ఒక జాయింట్ యాక్షన్ ప్రోగ్రామ్ గా చేస్తున్నారు. వాళ్ళు ఈ రోజు మొత్తంగా ఏదైతే మున్నూరు కాపుల కుటుంబాలని ఇప్పటికీ వాళ్ళ నెట్వర్క్ లో 25 లక్షల మంది నెట్వర్క్ చేసి చాలా బాగా పనిచేస్తారు. వాళ్ళు మాకు పూర్తి సహకరించిండ్రు. మాకు అట్లాంటి గ్రూప్స్ ఉన్నాయి. అంటే పెద్దన్న పాత్రగా మున్నూరు కాపు సంఘం ఉన్న వింగ్స్ అనేది వీళ్ళు ఎవరైతే ఉన్నారో వేరియస్ దాంట్లో పనిచేస్తులందరినీ కూడా అనుసంధానం పెన్ నెట్వర్క్ మాతో కలిసి పనిచేస్తుంది. వాళ్ళతో మేము కలిసి పనిచేస్తాం, వాళ్ళు మేము కలిసి కులానికి పనిచేస్తాం. అంటే రానున్న రోజులలో ఇప్పటి నుంచి మీరు విద్యార్థి దశ నుంచి తొలి ఉద్యమం తెలంగాణ ఉద్యమం కాంచి ఉన్నారు కదా, మీకు ఎప్పుడైనా సరే అంటే ఎవరికైనా సరే ప్రజల్లోకి వెళ్ళాలి, పని చేయాలి, పోటీ చేయాలి, గెలవాలని చెప్పి మీకు అనిపిస్తుందా? అంటే ఎమ్మెల్యే గట్ట ఫ్యూచర్లో ఏమన్నా కానీ మీకంటే ఒకటి ఉంటుంది కన్నా నేను నమ్ముకున్న అనుచరులే కానీ అదేమన్నా మీ మనసులో ఉన్నది? నాకు ఎందుకేమో నాకు కేసీఆర్ గారు నాకు 2014లో రాజేంద్ర నగర్ టికెట్ ఇవ్వడానికి పర్సనల్ గా చెప్పడం జరిగింది. నాకు నువ్వు టికెట్ తీసుకోండి అని. నేను ఎప్పుడు ఏం ఆలోచన చేస్తాను, ప్రజలతో ఉండాలి. నేను ఎన్నడూ కూడా నాకు చెలిమ టైపులా ₹1 వచ్చిందంటే అది ప్రజలకు వెళ్ళిపోతాయి. అంటే అది ఎప్పుడు నా దగ్గర బ్యాలెన్స్ డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యే అంటే మనం నా చేతుల మీదుగా నేను ఎంతో మంది ఎమ్మెల్యేలకు పనిచేసి ఎమ్మెల్యేలకు డబ్బులు ఖర్చు పెట్టి పనిచేసా కాబట్టి నాకు ఆ జ్ఞాపకం వచ్చి ఈ కోట్ల రూపాయలు ఎడదిస్తాం మనం ఇవి పనిచేసి. ఎన్నికలలో ఒకటి ఉంటుంది, మీరు ఇక్కడ నేను చెప్పాలి. ఎన్నికలలో ఏమంటారు అంటే అందరూ నిలబడక ముందుకు అందరు నిలబడమంటారు. అందరు నువ్వు నిలబడాలి బాగుంటుంది అంటారు. నిలబడ తెల్లారి వాళ్ళు బిర్యానీ తింటున్నా మనం అన్నమన్న తినాలిగా తెల్లనమన్న తినాలంటారు. మళ్ళీ 3వ రోజు ఏమంటారు, 2 రోజులు అయిన తర్వాత తెల్లన్నం కాడికి వెళ్ళి మంచిగా ఉంటుంది ఆడుకుంటే బాగానే ఉంటుంది. 3వ రోజు శాతగానికి నిలబడ్డావా అని అంటారు వీళ్ళే. అందుకని ఇవన్నీ నేను చూసిన కార్యకర్త గురించి చూసిన. నేను నా దగ్గర డబ్బులు లేవు, నేను ఎట్లయితుంది అని ఎన్నడూ ఆలోచన చేయలేదు. నా జీవితం అంతా నేను ఏమనుకున్నా అంటే నేను పూర్తి స్థాయి కమ్యూనిస్ట్. నిజంగా చెప్పాలంటే భావజాలం పుచ్చలపల్లి సుందరయ్య కడపలో వండుకున్నాను. కోటాల సత్యనారాయణ కావచ్చు, మోటూరు హనుమంతరావు గారు కావచ్చు, చాలా పెద్దలతోని అది మన దగ్గర మీరు మునుగోడు అన్నారు కాబట్టి ఒట్టిపర్తి రాఘవరెడ్డి గారు, అదైతే నరరాఘవరెడ్డి గారితో సాన్నిధ్యం, అంటే మధ్యకాల ఓంకార్తో సాన్నిధ్యం. వీళ్ళు నిజంగా త్యజించి బిఎన్ రెడ్డి లాంటి వాళ్ళతో వీళ్ళంతా త్యజించి మొత్తం కుటుంబాన్ని అన్ని త్యజించి త్యాగం చేసి వాళ్ళ సాక్రిఫైస్ చేసి లైఫ్ అంతా నేను చూసిన ఓంకార్ గారి ఇంట్లో, ఓంకార్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన ఆఫీస్ ఏదైతే తనకి ఇస్తారు, క్వార్టర్ ఇస్తే ఆ క్వార్టర్ లో ఆఫీస్ ఉంటది, అలా భార్య పిల్లలు ఉంటారు, కార్యాలయం కూడా అందరూ నడుపుతారు. ఓల్డ్ టైమర్ జీతమే ఆయనకు వస్తుంది, ఎమ్మెల్యే జీతం రాదు. అటువంటి వాళ్ళతో ఉన్నా కాబట్టి నాకేందో ఇప్పుడు నన్ను మా ఇంటికి వచ్చి చూసినా, నన్ను చూసినా, నేను మార్కెట్ కమిటీ చైర్మన్ చేసిన, బ్యాంక్ డైరెక్టర్ అంటే FSCS 42 ఊర్లకు 2 సార్లు గెలిచిన ప్రజాప్రతినిధిగా ఉన్నా. అయితే ఇంత చేసినా కూడా అనిపిస్తుంది ప్రజలతో మమేకమై పనిచేసేది శాశ్వతము. ఇవన్నీ పెట్టుడు మిసాలే, ఒరిజినల్ మిసాలు మన మిసాలు మన దగ్గరనే ఉంటాయి. ఇవి మనకు కోపం వచ్చినా గట్టిగా తిప్పితే ఊసిపోతాయి. ఎప్పుడైనా కోపం వచ్చి పదవి మీద కోపం వచ్చి మనం తిడితే అది కూడా పోతుంది. లేదు వాళ్ళు వద్దనుకుంటే కూడా పీకేస్తారు. అందుకని నేను ఎప్పుడు ఒరిజినాలిటీగా నమ్ముతా కాబట్టి ఇప్పటికి కూడా ప్రజలలో కలిసి పనిచేయడానికి బాగా, అంటే నేను ఇప్పుడు అత్యున్నతమైన TRS పార్టీలో స్పెషల్ ఇన్వైట్ పొలిటి బ్యూరో వరకు పనిచేసిన మరి ఈ రోజు నేను కుల సంఘంలో వచ్చి పనిచేస్తున్నట్టే ఇది కుల సంఘం ఎట్లుంటుంది అంటే మన జబలైజేషన్ చేయాలి కానీ ఎవరు మనకి ఇచ్చి ఏం చేపియారు. అయినా నాకు వీళ్ళతో కలిసి తిరగడం నా ప్రేమ, వాత్సల్యం, అనురాగం అదే బాగా అనిపిస్తుంది. ఓకేనా, మొత్తానికైతే మా స్టూడియో కానికి వచ్చారు. మొత్తానికి మరొకసారి అయితే స్వాగతం అన్న, వెల్కమ్. మీరు గెలిచినందుకు రానున్న రోజులలో మీ భవిష్యత్ కార్యాచరణ మున్నూరు సంఘంతో పాటు అనేక సంఘాలను ఎంటేసుకొని గిట్ట మీరు తిరుగుతా అని చెప్పారు. బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, వాళ్ళ గురించి ఏమైనా చెప్పాలనుకుంటే మీ తరఫున కెమెరా చూసి నమస్కారం చెప్పి 2 నిమిషాలు చెప్పారన్న. చాలా సంతోషం. ఏదైతే 100 న్యూస్ ఛానల్ వాళ్ళు నన్ను పిలిచి ఆహ్వానించి ఈ కార్యక్రమంలో మరి నన్ను మాట్లాడించినందుకు ముందుగా వాళ్ళకు కృతజ్ఞత తెలియజేస్తూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని, మరి ఆ తర్వాత ప్రోత్సహించమని తెలియజేస్తూ, ముఖ్యంగా మేము ఒక విషయం ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం.
మేము 20వ తారీఖు ఏదైతే వేములవాడకు చెలో వేములవాడ పేరుతో మున్నూరు కాపుల కథనబేరి ప్రోగ్రాంతో ఒక 200-300 మంది 300 కార్లతో బయలుదేరుతున్నాం. ఆ బయలుదేరే కార్యక్రమం కూడా మేము ఏమంటున్నామంటే ఒక మెసేజ్, ఐక్యమై సంఘటితమై సమస్యల మీద పోరాడే దేశకు మున్నూరు కాపులు చేరుకున్నారు. వాళ్ళ దామాషా పద్ధతిలో వారు పోరాటం చేస్తున్నారు అనే దాని మీద చెప్పాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే మేము ఇక్కడ ఈ న్యూస్ ద్వారా చెప్పదలుచుకున్నవి ఏంటంటే, మేము సమాజంలో ఒక భాగం, సమాజాన్ని కలుపుకొని శరీర అంగాలు ఏవైతే ఉన్నాయో ఏ శరీరాంగం పనిచేయకపోతే మన ఏదైతే కురూపి అంటారు, అట్లనే మేము కూడా ఈ అన్ని సంఘాలు అన్ని కులాలు ఐక్యంగా పనిచేస్తేనే ఈ శరీరం అనేది పనిచేస్తుంది. కాబట్టి శరీరంలో మేము మున్నూరు కాపులు అనేది ఒక భాగం. ఆ భాగం మేము పనిచేస్తూ అన్ని అంగాలు పనిచేసే విధంగా మేము రాబోయే రోజుల్లో కృషి చేస్తామని, ఆ విధంగానే అన్ని కులాలతో సఖ్యతగా ముందుకు సాగుతామని సందర్భంలో తెలియజేస్తాం. చూసారు కదా, మొత్తానికి ఒక చిన్న గ్రామంలో పుట్టి ఈరోజు ఉన్న ఏదైతే తెలంగాణ వచ్చినాక అక్కడ ఒక చిన్న పదవి అనుభవించి రాజకీయంగా ఎదుగుతే ఏమవుతుంది, ఎట్లా ఇంట్లో ఉంటారో ఎట్లా ఉంటారు, ఎట్లా సపోర్ట్ చేస్తారు అంటే మా సంఘంతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీలను గిట్ట ప్రలోభితం చేసి మండల స్థాయి వ్యవస్థలు చేసి మంచి అందరు గుర్తింపు వచ్చేటట్టు ఒకే సంఘం ఒకే కులం అని చెప్పి మొన్న ఎన్నికలు జరిగినాయి. దానికి అన్న మొట్టమొదటిసారిగా ఇప్పుడు మంచి అధ్యక్షుడు అయ్యిండు. రానున్న రోజులు ఇంకా మరింత ముందుకెళ్ళాలని చెప్పి ఆ అన్నది ఏదైతే మనసులో ఒక కోరిక ఏది ఉందో, ఒక లీడర్ ఎమ్మెల్యే కానీ ఎంపీగా ఏదైనా అయ్యే అవకాశాలు అయితే ఈసారి ఉన్నాయి, గట్ట స్ట్రాంగ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. మరొకసారి శుభాకాంక్షలు మీరు చేసేందుకు. చూసారు కదా, మరో లీడర్తో మంచి ముచ్చట పెడతా ఉంటా. మరి థ్యాంక్ యూ.